వరస్ట్గా ఉంది. రాడ్డు పోయి అసలు చూడలేము. డబ్బా సినిమా ఎందుకు సుత్తి అసలు ఏం అర్థం కాదు. వన్ కూడా ఇవ్వను భయ నేను. అంత వరస్ట్గా ఉంది భయ. అసలు తలపట్టుకొని చూసాను నేను. అసలు ఏ క్యారెక్టర్ ఎందుకు కన్ఫ్యూజ్, ఫుల్ కన్ఫ్యూజ్. అంటే మరి టూ మచ్ భయ. నలుగురైంది భయ. మరి 4 క్యారెక్టర్స్ చేశాడేనా? అంటే ఏ కథ అర్థం కాదా? ఫస్ట్ కథ అర్థం కాదు. కథ అయితే బాగానే కానీ తీయడం అస్సలు బాగాలేదు. వరస్ట్గా ఉంది. స్క్రీన్ ప్లే ఏది ఎప్పుడు ఏ క్యారెక్టర్ ఎందుకు వస్తుంది కూడా అర్థం కాదు. కామెడీ కానీ ఏదైనా వర్కౌట్ ఏం వర్కౌట్ కాదు అసలు. హెడ్ బ్యాక్ పోయా అసలు. ఎవరు ఏ క్యారెక్టర్ వర్కౌట్ కాల. ఆమె ఎవరు మీరా జాస్మిన్ ఉంది. అన్నీ వేస్ట్. అవునా? ఎంత ఇస్తారు అవుట్ ఆఫ్ 5? 1 కూడా ఇవ్వను భయ నేను. ఎందుకు అంత వరస్ట్గా ఉంది భయ. అసలు తలపట్టుకొని చూసాను నేను. అంటే ఆయన డిఫరెంట్ ట్రై చేస్తుంటాడు విష్ణు. నేను అలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను. అట్లీస్ట్ కామెడీ అన్న ఉంటుంది. అది కూడా లేదు అసలు. కష్టం అయితే చాలా. ఎట్లుంది రావు సినిమా? ఏది కన్ఫ్యూజ్ చేశాడంట సినిమా? ఒక మాట చెప్పండి. బాగుంది బాగా? యావరేజ్. ఏం అర్థం కాలేదు. ఏం నచ్చింది బ్రో? యాక్షన్ బాగుంది. కథ అర్థమైందా? చాలా మంది అర్థమవుతుంది. సెకండ్ హాఫ్ చూసి అర్థమవుతుంది. సో ఇతను యాక్టింగ్ ఎట్లుంది? బాగుంది. డిఫరెంట్ ట్రై చేస్తుంటాడు కదా. మాస్టర్ పీస్. అతని కోసం అన్నా చూడొచ్చా? చూడొచ్చు. క్యారెక్టర్స్ చేసినాడు. ఆల్మోస్ట్ 3-4 క్యారెక్టర్లు చేస్తున్నాడు. 5 క్యారెక్టర్స్. అర్థమవుతుంది కానీ అర్థమవుతుంది. బాగుంది బ్రో. బాగుంది. హైలైట్స్ ఏం సినిమాకి? హైలైట్స్ అదే క్యారెక్టర్స్ చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. కానీ చాలా మంది కన్ఫ్యూజ్ అయినామంటున్నారు. కన్ఫ్యూజ్ అంటే అర్థం చేసుకోవాలి. కాకపోతే క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి. అర్థం కాకపోతే కష్టం. అర్థం కాకపోతే కష్టం. ఎవడైనా అర్థం కాదు. మళ్ళీ కామెడీ ఎంతవరకు వర్కౌట్ అయింది సినిమా? మెయిన్ కామెడీ కోసం వస్తారు సిరీస్ అంటే. కామెడీ కంటే ఎమోషన్ ఉంది ఇట్లా. ఇంకా ఆడవాళ్ళ గురించి కూడా ఏదో చెప్పారంట. జెండర్ గురించే మొత్తం సినిమా. జెండర్ని డిస్క్రిమినేషన్ చేయొద్దండి అనేసి సినిమా. దాన్ని మెసేజ్ ఇస్తూ ఒక సినిమా చేశారు. కానీ ఎక్కడ బోర్ కొట్టలేదా? 2-4 నిమిషాలు ఉంది. ఫస్ట్ హాఫ్లో కొంచెం బోర్ అనిపించింది. తర్వాత ఏం బోర్. ఓకే. సినిమా డ్యూరేషన్ కొద్దిగా ఎక్కువ. బట్ ఓవరాల్ చూడొచ్చు. ఓకే. అవుట్ ఆఫ్ 5 3. థ్యాంక్ యూ.